Remote ఒక Control ఇంట్లో War. రవి అనే బ్రదర్, పూజ అనే సిస్టర్ ఇద్దరూ ఉన్నారు. రవి అనే అతను కార్టూన్స్ చూడాలని అనుకుంటాడు. పూజ అనే అమ్మాయి సీరియల్స్ చూడాలని అనుకుంటుంది. అప్పుడు ఇద్దరూ రిమోట్ కోసం గొడవ పడుతూ ఉంటారు. ముందుగా రవి రిమోట్ పట్టుకొని కార్టూన్ పెట్టాలని అనుకుంటాడు. అప్పుడు ఎస్, నా ఫేవరెట్ కార్టూన్ టైం అని అనుకుంటాడు. వెంటనే పూజ వచ్చి రిమోట్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఛానల్ చేంజ్ చేయి, నా సీరియల్ స్టార్ట్ అయింది అని అంటుంది. రవేమో నాకు కార్టూన్ ఇంపార్టెంట్ అని అంటాడు. ఎంతకీ రవి రిమోట్ ప్రెస్ చేస్తున్నా కూడా టీవీ చేంజ్ అవ్వదు. అప్పుడు రవి హే, రిమోట్ స్పాయిల్ అయిందా అని అనుకుంటాడు. అప్పుడు పూజ నువ్వే బ్రేక్ చేసావు అని గట్టిగా అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఎందుకు అరుస్తున్నారు మీరు అని అడుగుతుంది. అప్పుడు ఇద్దరు రిమోట్ పని చేయట్లేదమ్మా అని ఏడుస్తూ చెప్తారు. వెంటనే వాళ్ళ నాన్న కూడా వచ్చి టీవీ వెనుక ఉన్న ప్లగ్ని చూపిస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న అరే, టీవీకి కరెంటు లేదురా, ప్లగ్ కనెక్ట్ చేయడం లేదు అని నవ్వుతూ చెప్పారు. అప్పుడు రవి అంటే ఈ ఫైట్ వేస్టేనా అని అనుకుంటాడు. పూజ పవర్ లేకుండానే రిమోట్ కోసం ఇద్దరం గొడవ పడ్డామని నవ్వుతుంది. అందుకే ప్రాబ్లం అర్థం కాకుండా ఫైట్ చేయకండి. Remote ఒక Control ఇంట్లో War. రవి అనే బ్రదర్, పూజ అనే సిస్టర్ ఇద్దరూ ఉన్నారు. రవి అనే అతను కార్టూన్స్ చూడాలని అనుకుంటాడు. పూజ అనే అమ్మాయి సీరియల్స్ చూడాలని అనుకుంటుంది. అప్పుడు ఇద్దరూ రిమోట్ కోసం గొడవ పడుతూ ఉంటారు. ముందుగా రవి రిమోట్ పట్టుకొని కార్టూన్ పెట్టాలని అనుకుంటాడు. అప్పుడు ఎస్, నా ఫేవరెట్ కార్టూన్ టైం అని అనుకుంటాడు. వెంటనే పూజ వచ్చి రిమోట్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఛానల్ చేంజ్ చేయి, నా సీరియల్ స్టార్ట్ అయింది అని అంటుంది. రవేమో నాకు కార్టూన్ ఇంపార్టెంట్ అని అంటాడు. ఎంతకీ రవి రిమోట్ ప్రెస్ చేస్తున్నా కూడా టీవీ చేంజ్ అవ్వదు. అప్పుడు రవి హే, రిమోట్ స్పాయిల్ అయిందా అని అనుకుంటాడు. అప్పుడు పూజ నువ్వే బ్రేక్ చేసావు అని గట్టిగా అంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి ఎందుకు అరుస్తున్నారు మీరు అని అడుగుతుంది. అప్పుడు ఇద్దరు రిమోట్ పని చేయట్లేదమ్మా అని ఏడుస్తూ చెప్తారు. వెంటనే వాళ్ళ నాన్న కూడా వచ్చి టీవీ వెనుక ఉన్న ప్లగ్ని చూపిస్తాడు.